అట్లనే తిప్పేసుకోవాలి. ఇది బ్యాక్ది. నెక్ ఇట్లా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా అక్కడక్కడ ఇట్లా చిన్న కంచిగా దీనికి కూడా బక్రంతో కుట్టుకోవచ్చు కుట్టుకోవాలనుకుంటే. కాకపోతే డబల్ కుట్లాగా జాయింట్ వేసి మళ్ళీ నెక్ వేసుకోవాలి. మనం అది హెమ్మింగ్ ఎట్లా చేసినాం అట్లా. లైనింగ్ అనేది మనము లోపలికి అనుకోవాలి, కనిపించకుండా. కొంచెం లైట్ కలర్ అట్లా వేసినాం అనుకో బయట కనిపిస్తూ ఉంటుంది లైనింగ్. కాబట్టి లోపలికి లైనింగ్ అని అడ్జస్ట్ చేసుకోవాలి. గోరుతో ఫస్ట్లో సెట్ చేసుకోవాలి. ఇట్లా నెక్ కుట్టుకొని ఇప్పుడు మిగతాదంతా జాయింటింగ్ లైనింగ్ మొత్తం జాయింట్ వేసుకోవాలి. ఈ క్లాత్కి నార్మల్గా పెద్ద కుట్టుతో కానీ నార్మల్ కుట్టుతో కానీ జాయింట్ వేసుకోవాలి. మొత్తం ఎక్స్ట్రా ఉంటుంది కదా లైనింగ్, మన మెయిన్ క్లాత్ ఈ లైనింగ్ సరిపడా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం కుట్టేస్తాం కాబట్టి డైరెక్ట్ ఇక పోగులు ఏమి పోవు. ఇక ఇక్కడ కుట్టు వచ్చింది కదా పోదు. తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎప్పుడైనా డ్రెస్ కుట్టినా మళ్ళీ బ్లౌజ్ కుట్టినా ఏదైనా అంతే, ఎక్స్ట్రా ఉన్నదాన్ని తర్వాత కుట్టు వేసాక కట్ చేసుకోవాలి. ఇట్లా బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నట్టే ఫ్రంట్ కూడా రెడీ చేసుకోవాలి. మీకు ఏమైనా జారుతుంది అనిపిస్తే గుండు పిండిని ఇక్కడ ఒకటి మిడిల్ పాయింట్ ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత చంక దగ్గర జారిపోకుండా సైడ్కి పోకుండా ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకొని నెక్ మొత్తం కుట్టుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఇలాంటి ఫ్రాక్స్కి కాటన్ అంటే దాదాపుగా ఉండొచ్చు, లేకపోతే లేదు. ఇలాంటి డిజైనర్ ఫ్రాక్స్ కుట్టాల్సి వస్తుంది. మీరు ఏం చేస్తారు, గుండు పిండిలో పెట్టుకొని కుట్టాలి. అప్పుడు మీకు ఏం ప్రాబ్లం లేదు, జారదు. ఇక మీరు మెల్లగా కుట్టుకున్నా కూడా జారదు. ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్ చేసి మనం చేతితో అడ్జస్ట్ చేయడం ఉండదు. పెద్ద వాళ్ళ సైజు కుట్టారనుకోండి చేతిలో అడ్జస్ట్ అవుతుందా కాదు. కాబట్టి మనము గుండు పిండిలు తీసుకోవాలి. బాల్స్ టైప్ 2 ఇట్లా రౌండ్గా దొరుకుతాయి, అవి తీసుకోండి.
చిన్న చిన్నగా పెట్టుకోవాలి. నెక్కుని ఫస్ట్ మనకు డిజైన్ ఎలా వేసుకున్నామో అలా వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఒక్కసారి గోతోడి ఇట్లా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక కుట్టేసుకోవాలి. డైరెక్ట్ కుడితే ఏంటంటే మళ్ళా కదా ఇది కొంచెం అటు ఇటుగా పోతూ ఉంటుంది. నెక్ ఇట్లా కుట్టుకున్న తర్వాత చుట్టూ మళ్ళీ సేమ్ జాయింటింగ్.